హలో కాక, చాలా రోజుల తర్వాత మనం వీడియో తీస్తాను. ప్రజెంట్ అయితే మా ఊరి చెరువు ఇలా ఉండదు చెప్పాను. అడిగి వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే మా టాటర్ వేసుకొని వెళ్ళిపోదాం. చాలా రోజులు అయితే అందుకే బండితో వీడియో తీయాలి. వెళ్ళిపోదాం బండికి అయితే. ట్రాక్టర్తో పాటు నేను మా ఫ్రెండ్స్ అందరం వచ్చినాం. దగ్గర 5 మంది వచ్చినాం రీల్స్ తీద్దామని చెప్పేసి. కాకపోతే లంచ్ బ్రేక్ ఇంకా రాలే వాళ్ళు వచ్చినాక మీకు చూపిస్తాను వాళ్ళు ఏ టైంకి వస్తారని చెప్పేసి. ప్లస్ ఏంటంటే మన ట్రాక్టర్ గురించి ఫుల్ వీడియో మీరు చూసారుగా, నేను బయోలో లింక్ ఇచ్చిన. మన ట్రాక్టర్ స్వరాజ్ బండి వాడితే ఎలా ఉంటుంది, ప్లస్ స్వరాజ్ బండి వాడొచ్చా లేదని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి దాని గురించి అయితే ఫుల్ వీడియో తీసిన కాక చూస్తూనే ఉండండి. దాని వీడియో అయితే బాగుంటుంది, బాగా వచ్చింది వీడియో అయితే. ప్లస్ ఏంటంటే మా ఊరి చెరువు ప్లస్ వాటర్ గురించి, అంటే ఎన్ని ఎకరాలు ఉంటుంది మ్యాక్సిమం ఈ చెరువు అని చెప్పేసి మీకు డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీంట్లో అయితే చూడండి. రోలపాడు చెరువు అంటారు మామ. ఇది సుమారు వచ్చేసి ఇక్కడ దాకా ఉంది. ఈ గుట్ట మధ్య అంటే మొత్తం ఈ గుట్ట మధ్యలో ఉంటుంది మొత్తం చెరువు మొత్తం. దాదాపుగా ఇలా ఉంటుంది. ఇది లోపలికి పోయేటప్పుడు కూడా చూపిస్తా. మన బండి లోపలికి వెళ్ళాలి ఇప్పుడు, ఎందుకంటే మనం ఆ గుట్ట కాడ నుంచి మధ్య గుట్ట కాడ నుంచి ఆడికి వెళ్ళాలి. సెకండ్ గుట్ట కాడికి చూపిస్తాను. 2-3 షాట్లు తీసినామావా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడానికి. మన అడిగితే 2-3 గంటలు పట్టింది మనకి. ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇంటికి వెళ్ళిపోయినామావా. ఈ రోజుకి ఇంతే. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.